గజ్జలు చేస్తే ఎట్లా చేసేది అప్పుడు మీరు? మేము గజ్జలు వెళ్ళినప్పుడు ముప్పావు కేజీ బెల్లం వేసేది, ఇలాచీలు 4-5 వేసేదా? 4-5 కేజీలు 10 50 గ్రాములు వేసేది కేజీకి. ఇక బెల్లం ముప్పావు కేజీ, పిండి ముప్పావు కేజీ సరిపోద్దా? సరిపోతుంది. సరిపోకపోతే తర్వాత కొంచెం ఏం కాదు, సరిపోతుంది. నాకంటే రేకులు పలస కొట్టుకోవాలన్నా మనం రేపు పలుచుతుండాలి. మనం ఉంటే పల్లీలు మంచిగా పల్లి వేయించుకోవాలి, పొట్టియాలి, మిక్స్ చేసి బెల్లం ఇది వేయాలి. పల్లి వేసి ఫోన్ చేసుకోవాలి. వేసుకొని రేపు కొట్టి బాగా వస్తాయా? బాగా తీపి సరిపోద్దా? పలుకు తిప్పకపోతే అవునవును రావులు తిప్ప బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఒక రౌండ్ తిప్పి, లేకపోతే ముద్ద ముద్ద అవుతుంది అన్నట్టు. ఇట్లా తిప్పితే ఇంకా కూడా ఒకసారి తిప్పాలంటే అదే ఇది కొంచెం కలుపుకొని పల్స్ ఇచ్చి తిప్పుకోవాలన్నట్టు. అట్నే తిప్పితే ఏమైందంటే ముద్ద ముద్ద అవుతుంది, మిక్సీ తెలియదు. చూడా మంచిగా మెత్తగా మంచి పొడి పొడి వస్తుంది. ఇట్లా మంచి మంచి ఇది కూడా రౌండ్ తిప్పాలా? ఇది ఇట్లా అయితే ఇంకా మంచి పొడి పొడి వస్తుంది. పొడి పొడి ఒకటేసారి అట్నే పెడితే ఏమైందంటే ఒకసారి వేస్తే చుట్టుకపోయినట్టు అయితే పోయినట్టు ఉంటుంది. మన ఒక రౌండ్ పలుపులు వేసి ఇది ఎట్లా చేయాలన్నా? ఈ పల్లీలు వేయించాలి. పల్లీలు వేసి ఇక పొట్టు తీసి మిక్సీలో ఎట్లా వేయాలి? మిక్సీలో మొదలు పల్లీలు వేసి ఒక రౌండ్ తిప్పాలి. తర్వాత బెల్లం వేయాలి. బెల్లం వేసుకుంటా కొంచెం పల్స్ ఇచ్చుకుంటా తిప్పాలి. తిప్పాలి, లేకపోతే ముద్ద అవుతుంది. అంతే. ఇక తీసి మామిడాన్ని ఇంకోసారి పోసుకోవాలి. 2 రాయలు 3 రాయలు వేసుకోవాలి. 3 రాయలు వేసుకోవాలి. ఒకటేసారి వేస్తే గడలాలి. కడలాలి. ఇలా పల్లీలకు ముప్పావు కిలో బెల్లం వేయాలి. మంచిగా మంచిగా అవుతుంది. ఇలాచి వేసుకో. ఇలాచి వేసుకోవాలి. మైనం పిండి చేసుకుంటే రేపు పళ్ళు వస్తాయి. లేకపోతే మనం వచ్చి మంచిగా అవి పూరిలావు. ఇదైతే పలస వచ్చి వచ్చి రుచి తీపి ఎక్కువ, పలస ఉండి మంచిగా అనిపిస్తాయి. టేస్ట్ ఇది కాబట్టి మంచిగా అవుతుంది అంట. చాలా ఉంటే పిండి కొంచెం కూడా కలుపుకోవచ్చు. అందరు సరిగ్గా కొంచెం మందం కొంచెం ఎట్లా వస్తే కొంచెం తక్కువ పడుతుంది. తక్కువ పడ్డదానికి మళ్ళీ కొంచెం కలుపుకొని వేసి కూడా బాగుంటాయి. టేస్ట్ టేస్ట్ లడ్డూలు కూడా చేసుకున్నా. అదే వెళ్ళా బుంది లడ్డూలు కూడా చేసుకుంటాను. నాకు రావు కదా, రేపు వినే ఉండు. బుంది లడ్డూలు కూడా చేసుకుంటాను. ఎలా చేస్తున్నా తెలుసు. ఇప్పుడే రేపు చేస్తాం లడ్డూలు. పెట్టి చేతుల మీద కూడా పుల్ల లేకున్నా పర్వాలేదు. గజలు కూడా పుల్ల లేకున్నా కానీ మేము ఇట్టే చేతుల మీద చేస్తాం. ఇట్లా వెళ్తాం అన్నట్టు. అప్పట్లా లేదు. ఇట్లా మేము పుల్లలు లేకుండా కూడా ఇట్లా వెళ్తాం. గజలు కూడా పిలుస్తున్న అవసరం లేదు. అవసరానికి ఇట్లా చేసుకోవచ్చు. మేము ఒకటంతలా ఈ పుల్లలు లేకుండా ఇట్లా చేసి గంపల కోసం అయినా ఇంట్లోకైనా మేము ఇట్లా అల్లేది. ఇట్లా వెళ్తే మంచిగా సీదకుంటుంటాయి, మంచిగా ఉంటాయని 2-3 కూర్చొని పెండీలకు ఇట్లా వెళ్ళి పెట్టి అప్పుడు గజ్జలు పుల్లలు లేకుండా డిజైన్ లాగా బాగుంటాయి కదా. డిజైన్ లాగా ఇట్లా ఉంటాయి. ఇట్లా చేస్తాం మేము. బయటకు రాకుండా సీదకుంటాయి శక్తి.
అదే ఇట్లా చేయకుంటే ఇట్లా చేస్తామంట. చేసేది మేము అప్పుడు మా కాలాన. ఇప్పుడేమో అన్ని మిషన్ తడి ఓపిక లేక ఇప్పుడు వేరే దాటిని తయారు చేసుకుంటాం. పెళ్ళిలో 2 రోజులు కానీ మేము ఇసుకుపడకుండా ఇట్లా చేసి పెట్టేది. అయినాక ఒక్కొక్కటి ఇట్లా వేసుకోవాలి మంచిగా నూనెలో కలుసుకుంటే బాగుంది. మంచిగా కాల్చుకోవాలి అన్నీ ఒక దాంట్లో పెట్టుకొని కాల్చుకోవాలి మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి.